శ్రీరామ అవతారం అనేది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి 7వ అవతారం అండి. సాధారణంగా జనం శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణంగా చెప్పుకుంటారు. నిజానికి త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామావతారంలో చైత్రశుద్ధ నవమి నాడు అవతరించిన రోజు, అంటే మానవునిగా పుట్టిన రోజు అన్నమాట. నిజానికి రాముడు దేవుడు అనే విషయం ఆయనకి తెలియదు. రామావతారం యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే రాముడు మానవునికి దగ్గరగా జన్మించి, అంటే దేవుడే రాముడిగా పుట్టి మానవునికి దగ్గరగా ఎలా జీవించాలి, ఒక కొడుకుగా, ఒక శిష్యుడిగా, ఒక అన్నగారిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా సత్యం, ధర్మం, త్యాగం, ప్రేమలకు ప్రతీకగా నిలిచాడనమాట రాముడు. కాబట్టి అందరూ ఒక్కసారైనా రామాయణం చదవండి. ఇంకా రామనవమి అందరూ జరుపుకోండి. కనీసం రాముని వారి కళ్యాణ అక్షంతలు, ఇంకా రాముడికి ఎంతో ఇష్టమైన